అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మళ్ళీ మీతో కొత్త రెసిపీతో వచ్చానండి. ఈ కొత్త రెసిపీ ఏంటంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ, దోస బ్యాటర్ అండి. ఇదేంటంటే మల్టీ మిల్లెట్స్‌తో చేసేదన్నమాట మనము. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం నేను చూపిస్తానండి పక్కా కొలతలతో. సో, ఏంటంటే మనము ఇంటర్నెట్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్ అయితే దొరక్కపోవచ్చు మీకు మేబీ. సో, నేను చెప్పిన కొలతలతో చేస్తే గనక మీకు ఇడ్లీ చాలా ఫ్లఫీగా, సాఫ్ట్‌గా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ దోస కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి. సో, నేను ఈ కప్‌ని మెజర్‌మెంట్ కప్ తీసుకుంటున్నానండి. ఈ కప్‌తో 2 కప్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ అండి ఇవి. సో, ఈ మిల్లెట్స్‌తో పాటు నేను కొద్దిగా రైస్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ మిల్లెట్స్ ఏంటంటే ఏవేవి ఉన్నాయంటే ఇందులో ఇది కొర్రలు, సామలు, అరికలు, రైస్ అండి. ఇవి అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నానండి నేను. సో, దీనికి 2 కప్స్‌కి ఏం చేయాలంటే మనము 1 కప్ ఆఫ్ ఉద్దిపప్పు వేసుకోవాలండి. మినుములు అంటారు కదా! మినపప్పు. సో, సో ఇదండి కొలత. ఇది వేసుకోవాలి. తర్వాత అందులోనే మనం కొద్దిగా శనగపప్పు అండి. శనగపప్పు ఇలా అందాజుగా కొంచెం వేసుకున్న 2 స్పూన్స్ అలా వేసుకుంటే చాలండి. అండ్ దాంతో పాటుగా మనము దోసకు కూడా ఈ బ్యాటర్ యూజ్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఫెనుగ్రీక్ సీడ్స్ వేసుకోవాలండి, మెంతులు. సో, అంతే. ఇవన్నీ వేసుకొని మనము బాగా కడుక్కోవాలండి. 2 టైమ్స్ బాగా కడగాలి. బాగా నానాలండి. 8-10 అవర్స్ నానబెట్టుకుంటే గనక, పొద్దున్నే అయితే గనక నైట్ వరకు నానితే సరిపోతది. నైట్ వేస్తే మార్నింగ్ వరకు సరిపోతదండి. తర్వాత 1 అవర్ బిఫోర్ మనము గ్రైండ్ చేసుకునే ముందర ఇందులో మీకు అటుకులు ఉంటాయి గదండీ! అటుకులు అదే కప్పుతో ఒక స్మాల్ కప్‌కి వేసి దాన్ని మళ్ళీ మనము తడుముకొని వాటర్ తీసేసి తర్వాత దాన్ని పిండి చేసుకుంటే చాలండి, సరిపోతది. అండ్ అలాగే ఇవి ఎందుకు మల్టీ మిల్లెట్ అంటున్నానంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో ఎవ్వరికి చూసినా ఈవెన్ చిన్న పిల్లలకి కూడా డయాబెటిస్ వస్తుందండి. సో, అందుకని నేనైతే గనక మాక్సిమం ఇంట్లో నేను ఈ దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ నేనే చేసుకుంటానండి. ఇది ఈ కొలతలతో చేసుకున్నా సరే నాకు ఒక 2 డేస్‌కి సరిపోతదండి మాకు 3 మెంబర్ ఫ్యామిలీకి. సో, ఇలా మనం 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి బాగా ఇట్లా క్లియర్‌గా కనిపిస్తాయండి. సో, దాని తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదా మార్నింగ్ నానబెడితే గనక ఈవినింగ్ వరకు మీరు నానబెట్టుకుంటే సరిపోతదండి. 8-10 అవర్స్. తర్వాత మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలంతే. సో, 10 అవర్స్ ఇవి బాగా నానిపోయాయండి. బాగా మెత్తబడ్డాయి. సో, దాని తర్వాత నేను చెప్పినట్టుగా మీకు అటుకులు అనేవి కడిగి నేను వాష్ చేసి 2 టైమ్స్ ఇలా ఈ కప్‌తో తీసుకున్నానండి. దీన్ని కూడా అందులోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా నేను. అండ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు. 1 అవర్ పెట్టినా కూడా ఓకే. బట్ అవసరం లేదు. అటుకుల్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. నేను చాలా మెత్తవి తీసుకున్నాను. సో, ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. బియ్యం నానబెట్టుకున్న వాటర్‌ని నేను కొద్దిగా యాడ్ చేసుకుంటానండి. చూసారు కదండీ! పిండి బాగా మెత్తగా అయింది. దీన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకోవాలండి. సో, నేను ఇందాక రుబ్బి పెట్టుకున్నది మాత్రం చాలా మెత్తగా చేసుకున్నానండి. ఎందుకంటే దీన్ని నేను ఇడ్లీకి యూజ్ చేస్తాను. ఇంకొకసారి వేసుకుంటున్నాను కదా! ఈ సెకండ్ మిక్సీ జార్‌లో ఉన్నదేంటంటే దీన్ని దోసకి వేసుకుంటానండి. సో, దీన్ని కొంచెం పలుచగా చేసుకుంటాను ఇంకొంచెం. సో, దీన్ని నేను కొంచెం బరకగా చేసుకున్నానండి. ఇది దోస కోసం యూజ్ చేస్తాను. మీరు ఈ రెండింటికి కన్సిస్టెన్సీ చూసారంటే కొద్దిగా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. నేను ఇడ్లీది కొంచెం గట్టిగా వేసుకుంటాను. దోసకి కొంచెం లూజ్‌గా వేసుకుంటాను. సో, చూడండి ఇలా జారుతూ ఉంటది ఇది దోసది. సో, ఇదైతే ఇందాక చెప్పినట్టు ఇడ్లీకి రుబ్బి పెట్టుకున్న ఫస్ట్‌ది. ఇది మెత్తగా ఉంటది అండ్ కొద్దిగా గట్టిగా కూడా ఉంటదండి. సో, దీంతో కంపేర్ చేసుకుంటే దోసకి పెట్టిన పిండి మాత్రం ఇలా జారుగా ఉంటది కొద్దిగా. వాటర్ ఎక్కువ వేస్తాను. లైట్‌గా బరకగా ఉంటదండి కొంచెం. ఎందుకంటే దోస బాగా క్రిస్పీగా రావాలి కదా! సో, దీనికి ఇలా కొట్టుకుంటే బావుంటది. సో, ఒకే ఐటెమ్స్‌తో మీరు ఎంత బాగా 2
ఒకేసారి చేసుకోవచ్చండి. ఇడ్లీ పిండి, దోస పిండి. దీన్ని మనము ఊతప్పం వేసుకోవచ్చు, దోస వేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో మనం మళ్ళీ పొంగనాలు కూడా వేసుకోవచ్చండి, గుంత పొంగనాలు. సో ఇలా మల్టీపర్పస్కి సేమ్ మల్టీ మిల్లెట్ బ్యాటర్ అనేది యూస్ చేసుకోవచ్చు. వెరీ హెల్దీ అండి. దీన్ని ఒక 3-4 అవర్స్ ఇలా రుబ్బి పెట్టుకున్న తర్వాత వదిలేస్తే గనక దీన్ని ఫెర్మెంటేషన్ కి 3-4 అవర్స్ అలా వదిలేయాలండి మూత పెట్టి. తర్వాత ఇది బాగా ఫెర్మెంట్ అయిన తర్వాత మీరు ఫ్రెష్ గా యూస్ చేసుకోవచ్చు. మిగిలితే గనక పిండిని కూడా మనము ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. మీరు మాక్సిమం 1-2 డేస్ లో అయిపోవడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఫ్రెష్ గా ఉన్న పిండి యూస్ చేస్తేనే మనకు మంచి పోషకాలు లభిస్తాయి. సో ఇడ్లీ పిండి రుబ్బుకున్నాక నేను 4 అవర్స్ ఇట్లా ఫర్మెంటేషన్ కి పక్కన పెట్టుకున్నానండి. ఇది ఎలా పులిసిందో చూద్దాం ఇప్పుడు. బాగా పులిసిందండి. సో ఇలా చూస్తున్నారు కదా, చాలా చక్కగా పులిసింది. సో ఇందులో నేను వంట సోడా అనేది యూస్ చేయనండి, ఎందుకంటే పిల్లలకి కూడా పెడుతుంటాను కాబట్టి నేను యూస్ చేయను. అండ్ ఇప్పుడు దోస పిండి చూద్దాం. దోస పిండి కూడా బాగా పులిసిందండి. సో ఇప్పుడైతే నేను జస్ట్ సాల్ట్ ఒకటే యాడ్ చేస్తానండి ఇడ్లీకి. సో వాటర్ కూడా మనము వేయనవసరం లేదు, సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇడ్లీ పెట్టుకోవడానికి. బాగా ఒకసారి కలుపుకొని దీన్ని ఇడ్లీ వేసుకుంటే సరిపోతుందండి. చాలా ప్లఫీగా వస్తుందండి, సాఫ్ట్గా. సో ఇడ్లీ ప్యాన్ పెట్టుకున్నాను. ఇడ్లీ ప్యాన్లో వాటర్ కొద్దిగా పోసి అవి కొద్దిగా వేడెక్కాక మనము ఇందులో నెయ్యి కొంచెం అప్లై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ సరిపోతుంది. నెయ్యి వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం ఇందులో ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకుందామండి. నేను ఇంకా వాటర్ అయితే ఏమి యాడ్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా మనం పిండి రుబ్బుకున్నామో అది పులిసిన తర్వాత సాల్ట్ కొంచెం కలుపుకొని అలానే యూస్ చేస్తున్నాను బ్యాటరు. వాటర్ ఏమీ వేయలేదు. సో క్లోజ్ చేసుకొని ఒక 8-10 మినిట్స్ అయితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఇడ్లీ కుక్ అవుతుంది. సో 8 మినిట్స్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీని తీస్తాను. చూసారు కదా, చూడ్డానికే చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. చాలా చాలా సాఫ్ట్గా ప్లఫీగా వచ్చిందండి ఇడ్లీ అయితే. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి అసలు. చూడండి, చాలా ప్లఫీగా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను అలానే దీంతో పాటుగా మల్టీ మిల్లెట్ దోశను కూడా మీకు వేసి చూపిస్తానండి. సో ఇప్పుడు మనం దోస బ్యాటర్ కూడా రెడీ చేసుకుందామండి. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బ్యాటర్ని మనం రెడీ చేసుకుందామండి. ఈ మల్టీ మిల్లెట్ బ్యాటర్తో ఏంటంటే దోశ వేసుకోవచ్చు, మనం ఉత్తప్పం వేసుకోవచ్చు. ఇది ఒక రోజు పులిసిన తర్వాత ఇదే పిండితో పునుగులు వేసుకోవచ్చు అండి. ఇడ్లీ పిండితో పొంగనాలు అంటారు కదా, గుంత పొంగనాలు, అది పుల్లుంటలు అంటారండి ఆంధ్ర సైడ్, అవి కూడా వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే గనక మీకోసం దోశ అండ్ దానికోసం ఊతప్పం కోసం నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవి కొద్దిగా ఆనియన్స్, క్యారెట్ తురుము, తర్వాత నువ్వులు కొద్దిగా వేసాను, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇది. సో ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనము దోశ బ్యాటర్ని వేసుకుందాము. కొద్దిగా నెయ్యిని వేసుకున్నాను. దోశని సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసుకొని చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. మనం మెంతులు కూడా వేసాం కదా, సో దానికోసం బాగా రెడ్గా వస్తుందండి. అండ్ మనము సరైన మోతాదులో మినపప్పు వేయడం వల్ల కూడా దోశ ఎప్పుడు రెడ్ కలర్కి వస్తుందండి. ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇంకా పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వచ్చిందండి దోశ.
సో, ఇప్పుడు మనం ఇదే ప్యాన్‌లో ఊతప్పం గూడా రెడీ చేసుకుందాము. దానికోసం ఒక గరిటెడు పిండి తీసుకొని ఇలా చేసుకుంటే సరిపోతదండి. ఊతప్పం గూడా చాలా ఫ్లఫీగా వస్తది. దాని పైన మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, సాల్ట్ కొద్దిగా, కొద్దిగా దీనిపైన నెయ్యి కూడా వేసుకోవాలండి. ఊతప్పం మొత్తం సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటే గనక చాలా బావుంటది. బాగా కాలుతుంది. సో, ఇప్పుడు మనము రెండో సైడ్‌కి ఫ్లిప్ చేసుకొని చూద్దాము. చూడండి ఎంత బావుందో చూడటానికి కూడా. సో, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. రెడీ అయిందండి ఊతప్పం ఇప్పుడు. సో, చూసారు గదండీ ఎంతో క్రిస్పీగా ఈ దోస అండ్ ఊతప్పం సాఫ్ట్‌గా ఉంది. చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే గనక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకొస్తాను.